ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమివ్వమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. వాడు పందులతో పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డు గాని ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకం నాకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదాను. కానీ లేచి తండ్రి యొద్దకి వచ్చిను. దేవుడి ఇచ్చిన వాక్యం జయించిన దాకా. ఇక్కడ వాడు ఇంకా మరియు ఆయన ఇట్లనే అంట, ఒక మనిషిని కంట 2 కుమారులు ఉన్నారంట. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక చిన్నవాడు ఏం చేశాడంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేసే అని అన్నాడు. కానీ తండ్రి నేను ఇవ్వను అని అల్లా, కానీ ఆస్తిని మాత్రం పంచిపెట్టేశాడంట. అడగగానే ఇచ్చేశాడు. తన కుమారుడు అడిగినప్పుడు ఎమ్మట ఇచ్చాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. కొన్ని రోజులు ఇంకా ఆ ఊర్లోనే ఉన్నాడు. ఉండి మొత్తం ఆ ఆస్తిని అంతా కూడా పోగు చేసుకున్నాడు. పోగు చేసుకొని ఏం చేశాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు తండ్రి దగ్గర ఉంటే ఏం చేసినా చెల్లదు, ఏం చేసినా అడ్డుపడతాడు. కాబట్టి ఏం చేశాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశంలో ఉంటే తండ్రి కనబడ్డు, ఆయన ఏం చేసినా కూడా చెల్లిద్ది. అయితే దూరదేశానికి ప్రయాణం అయిపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడంట. ఆస్తి అంతా తీసుకున్నాడు. తీసుకొని అక్కడ ఏం చేశాడు, దుర్వ్యాపారం చేసి అక్కడ తన ఆస్తి అంతా కూడా పాడు చేసేసుకున్నాడు. ఆస్తి మొత్తం తీసుకున్నవాడు ఏం చేయాలి, జాగ్రత్త పరచుకోవాలి. కానీ దాన్ని జాగ్రత్త చేయలేదు. చెడు వ్యసనాలకి బానిస అయిపోయి మరి ఆస్తి అంతా కూడా, తనకు వచ్చిన ఆస్తి అంతా కూడా పాడు చేసేసుకున్నాడంట. అదంతా కూడా ఖర్చు చేసేసాడు. అన్ని వ్యసనాలకి ఆయన ఖర్చు చేశాడు. ఇంకెలా, ఇప్పుడు తండ్రి ఆ దగ్గర ఉంటే ఆ తండ్రి ఎలా చెప్తే అలా వినాలి. అప్పుడు ఆస్తి అనేది పాడేది కాదు. కానీ ఈయన ఏం చేశాడు, తండ్రి చెప్పిన మాట వినకుండా దూరదేశానికి వెళ్ళిపోయి తన ఆస్తి అంతా ఇంకా తనకు నచ్చినట్టుగా ఖర్చు చేసి అదంతా కూడా పాడు చేసేసాడు. అదంతా ఖర్చు చేసేసిన తర్వాత అప్పుడు బాధపడుతున్నాడు. ఉన్నప్పుడు అంతా కూడా ఖర్చు పెట్టుకున్నాడు. కానీ తర్వాత అయిపోయిన తర్వాత బాధపడిన సుఖం ఉంటుందా, ఉండదు. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు బాధపడుతున్నాడంట. ఇంకా డబ్బులు లేవు. ఆ తర్వాత అంటే ఆ దేశంలో కూడా గొప్ప కరువు వచ్చేసిందంట. ఈయన దగ్గర డబ్బులే లేవు, కానీ ఆ దేశంకే కరువు వచ్చింది. కరువు వస్తే మరి అందరూ కరువులో ఉన్నప్పుడు ఎవరికైనా ఒకరికొకరు పెట్టాలన్నా కూడా పెట్టలేరు. కానీ ఆ కరువులో ఏం చేశాడు వాడంట, ఇబ్బంది సాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకని చెంత చేరాను. అంటే ఆయన అంట ఇబ్బంది సాగాడు. ఇంకా అన్నిటికి అన్నం తినడానికైనా దేనికైనా కూడా డబ్బులు అనేవి లేవు. మరి లేనప్పుడు ఏం చేశాడు, ఆయన ఆ దేశస్తులో ఒక చెంత చేరాడండి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పనిమ్మని అడిగాడు. మరి పనిమ్మని అడిగినప్పుడు ఆయన పని ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు పని, పందులు మేపే పని ఆయనకి ఇచ్చాడు. మరి పందులు ముట్టుకోవచ్చా, అవి పందులు ముట్టుకోకూడదు. కానీ ఆకలికి ఆ ఇబ్బంది పడి మరి ఎంతో ఆస్తి కూడా వచ్చినా సరే అది ఆస్తి అంతా ఖర్చు చేసేసి ఆ పందుల్ని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడు. దేనివల్ల, ఆ ఆకలి కోసం. మరి ఆయన దగ్గర డబ్బులు లేవు. మరి ఆ దేశం అంతా కరువు వచ్చేసింది. మరి కరువు వచ్చింది, ఆయనకి చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి అప్పుడేమో ఆ పందులు పట్టుకోవడానికి కూడా, పందులు మేపడానికి కూడా ఇష్టపడ్డాడు. మరి దేవుడికి మనం దూరం అయితే మరి ఈ పందులు లాంటి దానిలోకి మనము వెళ్ళాల్సి వస్తుంది. తండ్రి దగ్గర నుంచి ఏం చేశాడు, కుమారుడు దూరం అయ్యి వెళ్ళిపోయాడు. అయితే వాడి పందులు పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడంట.
ఏంటి పందులు తినే పొట్టు. ఆ పొట్టును తినేసి నాకు ఆకలి తీర్చుకుంటానని చెప్పి ఆశపడ్డాడు. అంటే ఆయన తినడానికి కూడా ఏమి కూడా లేవు. ఆ పందులు తినే పొట్టునైనా తినేసేసి నా ఆకలి తీర్చుకుందాం అంత ఆకలి మీద ఉన్నాడు ఆయన. మరి తండ్రి దగ్గర ఆస్తి ఇచ్చినప్పుడు ఎలాగ దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నాడు. జ్ఞానం అనేది కావాలి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞానంగా దాన్ని అది ఖర్చు పెట్టాలి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు దేని పడితే దాన్ని ఖర్చు చేస్తే ఏమవుతుంది? మన దగ్గర అవన్నీ వెళ్ళిపోతే మనం ఇబ్బంది పడతాం. ఇబ్బంది పడితే మనకి శ్రమలు, మరి ఆ శ్రమల్లో ఎవ్వరు కూడా మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ ఇది ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ పందులు మేపే పొట్టు తినాలని ఆశపడ్డాడంట. కానీ వాడికి వాడు ఏమీ ఇవ్వలేదంట. పందులు పొట్టేనా నింపుకుందామన్నా కూడా అవి కూడా ఏమి ఇవ్వలేదంట. ఆ పొట్టు తినడానికి కూడా లేదు. ఎంతో ఆకలేస్తుంది. అయితే వాడంట బుద్ధి వచ్చిందంట. అప్పుడు ఎప్పుడు వచ్చింది? పందులు తినే పొట్టు కూడా ఇవ్వలేనప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏమంటున్నాడంటే, నా తండ్రి అయితే ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అన్నాడంట. అయితే కుమారుడు అప్పుడు బాధపడుతున్నాడు. ఎప్పుడు బాధపడుతున్నాడు? ఆస్తి అంతా పోయిన తర్వాత ఆకలితో మరి ఆ పందులు కూడా వాడిని నెట్టేసింది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు బుద్ధి వచ్చిందంట. అదే ముందే జ్ఞానం ఉంటే ఆస్తి అంతా కూడా ఏం చేసేవాడు? దాన్ని బాగు చేసుకొని ఇంకా ఎక్కువ సంపాదించుకునేవాడు. ఆ జ్ఞానం లేదు కాబట్టి, అసలు జ్ఞానం ఉంటే తండ్రి దగ్గరే ఉండి, తండ్రి దగ్గర ఉంటే ఎంతో ఆదరణ ఉంటుంది. ఆయన తండ్రి మరి ఎంతో జ్ఞానం చెప్పిన ఆయన ఆస్తి ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ తండ్రి దగ్గర నుంచి స్నేహితులు మాటలేని అందరు మాటలేని చెప్పేసి తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. దూరం అయిపోయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడంట. అయితే బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను అని అంటున్నాడు. నా తండ్రి వద్ద ఎంతో మంది, ఆ తండ్రి వద్ద అంటే ఎంతో మంది కూలి వాళ్ళు, ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తినేంత తిండి మరి వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో నుంచి ఆ కుమారుడు బయటికి వచ్చేసాడు. అప్పుడు వచ్చేసి మరి నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం, బయట వాళ్ళకి ఎంతో మందికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది కదా, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను, నాకు పందులు తినే పొట్టు కూడా అవి ఇవ్వడానికి ఇష్టపడలేదని బుద్ధి వచ్చిందంట. అయితే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను అని మనసులో అనుకుంటున్నాడంట. అయితే నేను లెగిస్తాను, ఇప్పుడు వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తా. అయ్యా, నేను నీ పరలోకానికి విరుద్ధంగా నేను ఎదుట నేను పాపం చేశాను, ఇక మీద నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడని కాను, నీ కూలి వాళ్ళు ఒకరిగానైనా నన్ను పెట్టుకొని అడుగుదామని వెళ్తున్నాడంట. అయితే తండ్రి ఆ దారిలోనే ఆయన ఎదురు చూస్తున్నాడంట. తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. మరి ఈ లోకంలో తండ్రి ప్రేమ ఆ కుమారుల మీద ఎంతో ఉంటుంది, కానీ కుమారులకి తండ్రి మీద ప్రేమ ఉండదు. వాళ్ళే చూసుకుంటారు. కానీ ఇక్కడ తండ్రి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు, నా కుమారుడు ఎటు నుంచి వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాడంట. అయితే ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటూ యోగ్యుడని కాను, నన్ను నీ కూలి వాళ్ళు ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకి వచ్చాడంట. లేచి తండ్రి వద్దకు వచ్చాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికిరి పడ్డాడంట. ఏం పడ్డాడు? కనికిరి పడ్డాడు. తండ్రి ఆయన చూడగానే కనికిరి పడ్డాడు. గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. కుమారుడు కనిపించగానే ఎమ్మడే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పటి వరకు కుమారుడు ఎలా ఉన్నాడు? ఆ పందుల దగ్గర పని చేస్తున్నాడు. మరి పందుల దగ్గర పని చేస్తున్నట్టు ఎలాంటి వాసన వచ్చింది? మరి అలాంటి వాసన వచ్చినా ఏది వచ్చినా సరే కుమారుడు మరలా తిరిగి వచ్చాడని చెప్పి తండ్రి ఎంతగానో సంతోషపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఆయన బట్టలు మురిగ్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయని తండ్రి ఏ మాత్రం కూడా చూడలేదు. కుమారుడు తిరిగి రావడమే నాకు ఎంతో సంతోషం అని తండ్రి అంట గబగబా పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడిని కాను అనేనంట. ఎమ్మటే కుమారుడు మనసు మారింది. ఆయన మనసు మారి ఏమంటున్నాడు? తండ్రి,
నేను ఈ పరలోకానికి విరుద్ధంగా నేను పాపం చేశానయ్యా, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు నేను యోగ్యని కాను, నీ కూలి వాళ్ళే నన్ను ఒకరిగా పెట్టుకో అని అంటున్నాడంట. నీ దగ్గర పనిచేసే వాళ్ళగా ఒకరిగా పెట్టుకో, నేను పెట్టుకుంటే నాకు అన్నము సమృద్ధిగా దొరికిద్దని ఆయన ఆశపడుతున్నాడు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిది? కుమారుని కూలివానిగా పెట్టుకుంటాడా? పెట్టుకోడు. తండ్రి ప్రేమ చాలా గొప్పది. మరి తండ్రి ప్రేమ గొప్పది కాబట్టి ఆయన ఎంతగానో చేర్చుకున్నాడంట. ఒకసారి తప్పిపోయినా సరే ఆయన కోసం ఎంతో తండ్రి బాధపడుతున్నాడు. నా కుమారుడు వెళ్ళిపోయాడు, నా కుమారుడు మళ్ళా తిరిగి రావాలి. మరి ఆస్తి అంతా పాడు చేశాడు. ఆస్తి అంతా పాడు చేసి, మరి ఈ లోకంలో మనం ఆస్తి పాడు చేస్తే మనం ఏం చేస్తాం? నువ్వు ఆస్తి అంతా పాడు చేస్తావు, ఇంకా నీకు హక్కు లేదు అని అంటారు, ఈ లోకంలో అంటారు. కానీ పరలోక తండ్రి గొప్ప దేవుడు. ఆయన ఎన్నడూ కూడా నువ్వు పాపం చేస్తావని ఆయన విడిచిపెట్టేటి వాడు కాదు. నువ్వు పాపం చేసినా ఏది చేసినా సరే ఆయన మరలా నిన్ను శుద్ధిగా చేయడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. అయితే తండ్రి అంట ఆ కుమారుడుతో అతని తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తుంది, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుని కాను నేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి అంట. అయితే తండ్రి తన దాసులను పిలిచాడంట. పిలిచి ప్రశస్త వస్త్రం, మంచి వస్త్రాలు తీసుకొచ్చి ఈయన కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, చెప్పులు తొడిగించండి అని ఆయనకి మరలా అధికారాన్ని ఆ తండ్రి ఆ కుమారుడికి ఇచ్చాడు. క్రొవ్విన దూడను తీసుకొచ్చంట వధించి వాళ్ళందరూ కూడా తిని ఎంతో సంతోషపడ్డారంట. ఆ తండ్రి అంటున్నాడంట, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికినని ఎంతో సంతోషం వేస్తుంది తండ్రికి. కానీ ఈ పరలోకంలో ఉన్న తండ్రి ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టండి వాడు కాదు. ఎవరు తప్పిపోయినా సరే, ఎవరు పాడైపోయినా మరలా ఆయన దగ్గరికి పశ్చాత్తాపడి వచ్చినప్పుడు ఆయన ఎంతగానో నన్ను ఆదరించడానికి ఆయన ఎంతగానో ఆయన ఆదరిస్తాడు. ఆయన విడిచిపెట్టేటి వాడు కాదు, ఎవరిని కూడా విడిచిపెట్టడు. అందరినీ కూడా ప్రేమించే దేవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళా తిరిగి వచ్చినా సరే కూడా నువ్వు ఆయన కోరుకుంటే తండ్రి ప్రేమ ఎంతో ఈ లోకంలో ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమను వివరించలేము. ఆయన ఎంతో ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ప్రతి ఒక్కరిని నువ్వు పనికిరావని త్రోసివేసే దేవుడు మాత్రము కాదు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, అందరినీ క్షమించే దేవుడు. ఆయన విడిచిపెట్టేటి వాడు కాదు. ఆయన ప్రేమ చాలా గొప్పది. మన హృదయాన్ని మన హృదయం మారి ఆయన దగ్గరికి నువ్వు కావాలని మళ్ళా వెళ్ళినప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, నీ కూలి వాళ్ళకు నన్ను పెట్టుకో, నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడిని కాను అన్నా సరే ఆయన ఏం చేశాడు? తన కుమారుడిగానే చేర్చుకున్నాడు. కూలివారిగా ఆయన పెట్టుకోలేదు. సమస్తాన్ని మరలా ఆయన పోగొట్టుకున్నది మరలా సమస్తాన్ని కూడా ఆయనకి కుమారుడికి సమాధానాన్ని అనుగ్రహించాడు. ఆయన మరలా చేర్చుకున్నాడు. క్రొవ్విన దూడను తెచ్చి వధించి అందరికీ భోజనాలు పెట్టి సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. మరి ఆయన తండ్రి ప్రేమ ఈ లోకంలో తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. ఆయన మనం కోరుకోవాలి. ఆయన విడిచిపెట్టకూడదు. నా తండ్రి నన్ను విడిచిపెట్టేస్తాడేమో, నేను దూరం అయిపోయాను, తండ్రికి నేను దూరం అయిపోయాను, తండ్రి దగ్గర నుంచి నేను వెళ్ళిపోయాను, ఆయన నన్ను ఇంకా చేర్చుకోడేమో అని మనం నిరాశపడే అవసరం లేదు. కానీ ఆయన నిన్ను మరలా చేర్చుకుంటాడు. ఆయన ప్రేమగల తండ్రి, ఆయన ప్రేమగల దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేటి వాడు కాదు. మరి ఆయన చూడండి, ఆయన కుమారుని నీ కూలి వాళ్ళగా పెట్టుకొని మరి నన్ను అని అడుగుదామనుకుని వెళ్ళాడు. కానీ ఆయన అడక్కముందే ఆయన తండ్రి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆయనకి శుభ్రం చేసి ప్రశస్త వస్త్రం, అంటే మంచి వస్త్రం, గౌరవమైన వస్త్రాన్ని ఆయనకి మరలా ధరింపచేశాడంట. మరలా నువ్వు పోగొట్టుకున్న గౌరవాన్ని నువ్వు ఏదైతే పోగొట్టుకున్నా అలాంటి అన్ని కూడా దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. నేను పనికిరాను అని మనము వెనక్కి ఉండిపోకూడదు. కానీ నేను మరలా పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ పశ్చాత్తాపడి హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఏం చేస్తాడు? మరలా నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. ఆయన కుమారుడిగా నిన్ను ఉంచుకోవడానికి ఇష్టపడతాడు. ఆయన కొరకు వాడబడే పాత్రగా ఉంచుకోవడానికి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. మనము ఆయనకు లోబడే బిడ్డలుగా మనము ఉండాలి. మరి దేవుడి ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.